ఆర్థిక సామాజిక కులగణన చేసిన తర్వాత ప్రభుత్వానికి కొత్త చిక్కులు వచ్చాయి. అంటే బీసీల సంఖ్య తగ్గించారనేటువంటిది పెద్ద ఎత్తున బీసీ సంఘాల నుంచి రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వచ్చాయి. 3.1% సర్వేలో పాల్గొనలేదు. వారి కోసం ప్రభుత్వం మళ్ళీ సర్వే చేయడానికి ప్రకటన చేసింది. ఇదంతా పక్కన పెడితే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కొంచెం ముందుకు వెళ్ళే పరిస్థితి ఏర్పడ్డది. ఇదంతా ఓకే ఉంది, కానీ ప్రభుత్వం ముందు మరొక చిక్కు వచ్చింది. అదే మాదిగ మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే కాస్త మాదిగ సామాజిక వర్గానికి సరైన రీతిలో రిజర్వేషన్లు లభించలేదని వాళ్ళ ఆందోళన చేస్తూ ఉంటే, మాల సామాజిక వర్గం కూడా మరొక డిమాండ్ని తెరపైకి తెస్తూ ఉన్నారు. మొత్తం మాలల సంఖ్యను ఓపెన్గా చెప్పగలగాలి, మళ్ళీ సర్వే చేయాలి, మాలల గురించి కూడా బీసీలకు ఎట్లా చేస్తున్నారు అట్లా చేయాలనేటువంటిది మాలల జేఏసీ చైర్మన్ చెన్నై ఉన్నారు, ఆయనతో పాటు వారి సభ్యులు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీళ్ళ డిమాండ్ ఏంటి, ఏం తెరపైకి తెస్తూ ఉన్నారు. నిన్న బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ చేశారు. మిగిలిపోయిన 3.1% సర్వేలో ఎవరు పాల్గొనలేదు వాళ్ళ కోసం సర్వే చేస్తామంటున్నారు చెన్నై గారు. మీ డిమాండ్ ఏంది మాలల తరఫు నుంచి? మీరు ఎందుకు కొత్త డిమాండ్ తెస్తూ ఉన్నారు? కొత్త డిమాండ్ ఏం లేదు. 2011లో చేసిన కులగణన ఇప్పుడు తెచ్చి అదే కులగణన చేసి మాకు ఏబిసిడీలు చేస్తేనంటే 5% ఏంటి లెక్క కాదు మాకు. ఏదంటే దాంట్లో రిల్లీ ఉంది, బుడియ జంగాలు ఉన్నాయి, ఏది బ్యాగరోళ్ళు ఉండరు, దాంట్లోనే అన్ని కులాలు ఉన్నాయి, ఏది నేతకానోళ్ళు ఉండరు. అన్ని కులాలకు ఎక్కడ సరిపోక మేము చాలా కిస్తపర్తుల మాలోళ్ళు ఏదైనా ఉండరు, బాధవీన ఉండరు. 5% ఎక్కడ చాలదని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మాకు 8% అయిన దగ్గర మేము పోరాటం చేస్తాము. అదే విధంగా ఇప్పుడు తాజాగా కులగణన మళ్ళీ ఇప్పుడు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి కూడా మేము తప్పనిసరిగా ఏది బీసీలది చేసినట్టే మాది కూడా చేయాలి, చేస్తేనే బాగుంటుంది అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరెవరు మద్దతు ఉంది మీకు? మాలాడ జేఏసీ చైర్మన్ అంటున్నారు. మీ జేఏసీలో ఏ సంఘాలు ఉన్నాయి, ఎవరెవరు పెద్దలు ఎవరెవరు ఉన్నారు? పెద్దలు అన్ని మాల ఎమ్మెల్యేలు ఉండరు, అన్ని సంఘాలు కూడా ఇది కాదు వర్గీకరణ, ఇది నివడదు, మీరు ఎంతో తాలితాలికంగా చేసి ఏది మాలలకున్న ప్రైవేటు ఇస్తలేదు, గవర్నమెంటు మాలలకు ఇచ్చే డిమాండ్ ఇస్తలేదు. ఎందుకంటే అరే ఈ కమిషనర్ అనేది మందకృష్ణ మాదిగానే అయిపోయాడు. ఆ కులం తీసి ఈ కులంలో పెట్టు, ఆ గ్రూప్ తీసి ఈ గ్రూప్లో పెట్టు, ఆ గ్రూపులో పెట్టి చెప్పినట్టు మన సీఎం రేవంత్ రెడ్డి గారు వినడం బాగలేదు. అందు గురించే మార్చుకోవాలి. మన కృష్ణమాదిగా చెప్పినట్టు నువ్వు ఎట్టయింటావు? కృష్ణమాదిగానే బేకాని ఆ ఫైలు తెరిచి చూసి ఈ గ్రూపుల నుండి నేతకానులను ఆ గ్రూపులో పెట్టు అంటే మాలలకే కృష్ణమాదిగా ఫిట్టింగ్ పెడుతున్నాడు. మాదిగోళ్ళది అయిపోయింది, నీదేదో నువ్వు చూసుకో కృష్ణమాదిగా, మాలల్లో దాంట్లో నువ్వు పెట్టేది అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది నీవు చాలా చిక్కులుగా వాడుతుండవు, నువ్వు సాధించుకుందాం అనుకున్నావు, కానీ నీకు 9% అయితే మాకు 8% కావాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ చేశారు, ఆ పరంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఎవరు ఎంత ఉంటే వారికి అంతా అనేటువంటిది, కిత్తే హిస్సేదారియే ఉత్తే భాగదారి అనేటువంటిది సంఖ్య ప్రకారం. ఇప్పుడు మీ సంఖ్య ఎంత ఉందో దాని ప్రకారం నిర్ణయం అవుతుంది కదా, మీకు రిజర్వేషన్ ఎంత ఇవ్వాలి, ఎక్కడ అవకాశాలు ఇవ్వాలన్నట్టు. మాదిగల సంఖ్య ఎక్కువ ఉంది అంటున్నారు కదా. వాళ్ళ సంఖ్య ఎక్కువ లేదు. రాహుల్ గాంధీ కూడా చెప్పిండు, కులగణన కరెక్ట్గా చేయాలి, కరెక్ట్ లెక్కలు తీసుకురండి, కరెక్ట్గా చేసి మీరు మంచి న్యాయమైన పద్ధతిగా చేయాలని రాహుల్ గాంధీ కూడా అన్నాడు. అది తాలితాలికంగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండి ఎట్టెట్ట చేసిండు. 2011 కులగణన చేసి ఇప్పుడు ఈ లెక్కల మాకు భర్తీ చేసిందంటే మాకు అది సరిపోలేదు. మాకు రాహుల్ గాంధీ కూడా చెప్పిండు, హైకమాండర్ కూడా చెప్పింది. ఇప్పుడు బట్టి విక్రమార్క కూడా మాలలో విన ఏదనేది మాట్లాడాలి, మాలలు అసంతృప్తిగా ఉండరు, ఓట్లేసి గెలిపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, మాలలకే సున్నం చూపిండ్రు అని కూడా కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు అంటున్నారు ఎమ్మెల్యేలు మద్దతు అంటారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా మద్దతు ఉన్నారు? ఇప్పుడు వివేక్ గారు ఎక్కువగా లీడ్ చేస్తున్నటువంటి విమర్శలు గతంలో మందకృష్ణ మాదిగ గారు చేశారు. నిజంగా మరి మీరు వివేక్ గారితో మాట్లాడారా? వివేక్ గారు ఒపీనియన్ అనేది ఇదే ఏం లేదు, అన్ని ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మాకు ఏది మా మాల ఎమ్మెల్యేలు ఏంటికి
వాళ్ళకు ఎంఆర్పిఎస్ వాళ్ళకు వాళ్ళ ఎమ్మెల్యేలు రాయ నరసింహ కానీ కడిగ సిఆర్ కానీ వాళ్ళు మొత్తం సపోర్ట్ ఇస్తున్నారు. ఏది మాదిగలకు సపోర్ట్ ఇస్తున్నారు, మాకు ఇయ్యరా? మాకు కూడా ఇస్తున్నారు. మాకు చెప్పేది మాల ఎమ్మెల్యేలు మాకు సపోర్టే, ఫుల్ సపోర్టు, కాదనేది లేదు. మేము ఏది లక్షలాది మంది సింహగర్జన పెట్టినప్పుడు కూడా సపోర్ట్ ఇచ్చిండ్రు, ఇప్పుడు కూడా సపోర్టే. అందు గురించి అని మమ్మల్ని పండుకున్న వాళ్ళను కూడా లేపిన ఘనత కృష్ణమాదిగ. ఏదంటే మాలల్లో తిట్టుకోనిక చేస్తున్నాడు. నేతకాని మాలలను తెచ్చి ఆ గ్రూపులో చేర్చాలి వీళ్ళను, ఈ గ్రూపులో చేర్చాలి అనేది ఈయననే కమిషనర్ అయిండు. ఇది ఈయన వైఖరి మార్చుకోవాలి. పైలు తెచ్చి ఆయన ముందర పెడితే ఆయన కమిషనరు కృష్ణమాదిగనా ఎవరు కమిషనర్ అని కూడా మేము హెచ్చరిక డిమాండ్ చేస్తున్నాం అని కూడా. సో ఫైనల్గా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? మొత్తం ఇప్పుడు మిగిలిపోయినటువంటి సర్వేలో పాల్గొననటువంటి వాళ్ళను మాత్రం 3.1% కోసం మాత్రమే సర్వే చేస్తూ ఉన్నారు ఎంపీడీఓ ఆన్లైన్ టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా. మీ డిమాండ్ ఏంది? మొత్తం మీ మాదిగ సంఖ్యను రీసర్వే చేయాలంటారా? ఓవరాల్ స్టేట్ మొత్తం సర్వే చేయాలంటారు? అసలు మీ డిమాండ్, ప్రధాన డిమాండ్ ఏంటి? మా డిమాండ్ 33 జిల్లాలను మొత్తం సర్వే చేయాలి. ఏం సర్వే చేయాలంటే మీ గురించే చేయాలన్నా మొత్తం? మా మాలల గురించే చేయాలి కులగణన, ఓన్లీ మీ గురించే సర్వే, మా గురించే చేయాలి. అంటే సాధ్యమయ్యే పనేనా? అట్లా సాధ్యమైన పని. ఎట్లా? గవర్నమెంట్ చేయకపోతే మేము చేస్తాం అన్నట్టు. ఏది గవర్నమెంట్ లెక్కలు కావాలి. గవర్నమెంట్ ఏదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు గుణగణన చేయాలంటే 2011 తీసుకొచ్చిండు. ఓకే, ఇప్పుడు ఇది 2024 లెక్క ప్రకారం తీసుకోలేదు, 2011 ప్రకారం తీసుకున్నారు మీరు అడుగుతా ఉన్నారు. ఇప్పుడు తీసుకోమంటున్నారు. ఇప్పుడు తీసుకొని న్యాయం జరిగించేటట్టు న్యాయమైన పద్ధతిగా చేస్తేనే బాగా, కానీ లేకపోతేనంటే చాలా అసంతృప్తిగా ఉండరు. చాలా ఉద్యమాలు ఉద్రేకంగా చేస్తామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సరే, ఓకే. ఇది మాలల సంఖ్య తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారనేటువంటి అసంతృప్తిలో మాలల చేస్తున్నారు. మాలల చేసి మొత్తం స్టేట్ ప్రెసిడెంట్, మాలల ఎమ్మెల్యేలు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, మిగతా పార్టీ మాలల జేఏసీలు అన్ని కూడా సంఘాలన్నీ నాతో కలుస్తున్నాయి. ఇది ప్రధాన డిమాండ్ చర్చించుకున్న తర్వాతనే చెప్తున్నామంటున్నారు. సో మాలల విషయంలో తగ్గేది లేదు. బీసీలకు ఏ రకంగా అయితే బీసీల డిమాండ్ ప్రకారం రీసర్వే చేస్తూ ఉన్నారో 3.1% మిగిలిపోయిన వారికి, అలాగే మాలల సంఖ్య 2011 కాదు 2024, 2025 మధ్యలో జరిగినటువంటి సంఖ్య మరి చేయాలి. అట్లా చేస్తేనే మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి డిమాండ్ని చెన్నయ్య మాల జేఏసీకి సంబంధించినటువంటి చైర్మన్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.